మళ్ళీ ఫోన్ పట్టుకున్నావా? ఇప్పుడంత అర్జెంటుగా మాట్లాడాల్సిన ఫోన్స్ ఏమున్నాయి చెప్పు. నీ ఆరోగ్యం ముఖ్యం కదా. కూర్చో ముందు. ఈ పాలు తాగు. చాలత్తయ్య. తాగమన్నానా? చాలత్తయ్య. సరే, కాసేపు కాలక్షేపానికి నేనుంటానులే. పూర్తిగా వినకుండానే నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేసింది. మళ్ళీ చేద్దామంటే అత్తయ్య ఇక్కడే ఉన్నారు. ఏం చేస్తుందో ఏమో. ఏమండి? చెప్పండి. నేను దశరథ రామయ్య గారి కోడల్ని. నమస్కారం మేడం. చెప్పండి, ఏం కావాలి? ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక ఆవిడ పురుడు పోసుకుంది. ఆ బిడ్డ తాలూకు రిపోర్ట్స్ కావాలి. సరే మేడం, నాతో రండి. ఇక్కడే 20 సంవత్సరాల క్రితం ఫైల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి మేడం. మేడం, నాకు డాక్టర్ గారు ఫోన్ చేస్తున్నారు. అర్జెంట్ కావాలండి. మళ్ళీ వస్తాను మేడం. అలాగే. ఖచ్చితంగా ఇక్కడే జాయిన్ అయ్యారే. నాకన్నా ముందే ఎవరైనా తీసుకెళ్లిపోయి ఉంటారా? మేడం, దొరికాయా? ఇప్పుడు నేను రాకముందు ఎవరైనా వచ్చి ఆ రిపోర్ట్స్ కోసం అడిగారా? లేదు మేడం. సరే, పదండి. రండి మేడం. హాయ్. హాయ్, మీరు? నేను ఇక్కడ న్యూ జాయినింగ్, హెడ్ నర్స్గా. ఓ, వెల్కమ్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ ఉండే సెక్షన్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఎక్కడుంటుంది? ఓ, అదా, నాతో రండి. ఈ రిపోర్టు దొరుకుంటే శ్రవంతి నకిలీ అని రుజువై ఉండేది. ఇక్కడ కూడా కలిసి రాలేదు. అసలు ఎలా మాయమై ఉంటుంది? బేబీ,
ఇక నీకు ఎదురు లేదు. వైదేహి చాప్టర్ క్లోజ్. ఏమైందో ఏమో, ఆ రిపోర్ట్స్ దొరికాయో లేదో. దొరక్కపోతే అందులో ఉన్న బ్లడ్ గ్రూప్ నా బ్లడ్ గ్రూప్ ఒకటి కాదని తేలితే నేను మేనకోడల్ని కాదన్న సంగతి తెలిసిపోతుంది. హలో అమ్మా. ఏంటి బేబీ, కంగారు పడుతున్నావా? మామూలు కంగారు కాదమ్మా, టెన్షన్తో ఏమైపోతుందోనని తల పగిలిపోతుందంటే నమ్ము. ఈ అమ్మ ఉండగా టెన్షన్ ఎందుకు బేబీ? నా బేబీకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ అమ్మ చూస్తూ ఊరుకుంటుందా? అది సరే, ఇంతకీ ఏమైందమ్మా? హాస్పిటల్కి వెళ్ళావా? రిపోర్ట్స్ దొరికాయా? వైదేహి కంటపడకుండా చేసావా లేదా? అంతా క్లియర్ బేబీ. హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్స్ మొత్తం చించి పారేశాను. ఇక వైదేహి కాదు కదా, దాన్ని సృష్టించిన ఆ దేవుడే దిగొచ్చినా నువ్వు దశరథ రామయ్య మేనకోడలివి కాదని ఎవ్వరూ రుజువు చేయలేరు. నిజమా అమ్మా? ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. నాకు టెన్షన్ మొత్తం పోయింది. ఎక్కడ నిజం తెలిసిపోతుందో, ఎక్కడ దేవాంశ్ నాకు కాకుండా పోతాడోనని నేను తెగ భయపడిపోయాను. ఎందుకు బేబీ భయం? ఇంతవరకు నువ్వు ఎంత ధైర్యంతో ఉన్నావో అంతే ధైర్యంగా ఉండు. ఏదన్నా ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి ఈ అమ్మ ఉందని చెప్పాను కదా. థ్యాంక్స్ అమ్మా, కానీ ఈ టైంలో ఎటు కదల్లేని పరిస్థితి అయిపోయింది. అందుకే నీకు ఫోన్ చేయాల్సి వచ్చింది. ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, ఇక చూడమ్మా ఎలా ఆడుకుంటాను. నా గుట్టు రట్టు చేయాలనుకుంటున్న వైదేహిని ఎలా ముప్పు తిప్పలు పెడతానో చూడు. సరే బేబీ, ఏం చేసినా మన లక్ష్యం మనం చేరుకోగలిగితే చాలు. తప్పకుండా చేరుకుంటానమ్మా. ఉంటాను. నా కూతుర్ని ఒక పథకం ప్రకారం నీ ఇంట్లోకి ఎందుకు పంపించానో తెలుసా దశరథ రామయ్య? గతంలో నాకు జరిగిన అవమానం నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను. చెంచు, ఈ బంగారం వేసుకుంటే నువ్వు బంగారం కన్నా తడతడతల మెరిసిపోతున్నావే. చెంచలా, ఎవరేసుకోమన్నారో నగలు? అన్నయ్య, అది నోర్మోయ్! ఇవి నా చెల్లెల కోసం చేయించిన నగలు. నా చెల్లెలు తప్పించి ఎవరు ముట్టుకున్నా సహించేది లేదు. అయినా ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఈ నగలు వేసుకుంటావు? ఏదో పొరపాటుగా వేసుకున్నాను. తప్పైపోయిందన్నయ్య. తప్పైపోయిందా? తెలియక చేస్తే తప్పు, తెలిసి చేస్తే ఏమంటారు?
అయినా నీకిదేం పోయే కాలమే. ఏదో దూరపు చుట్టానివి బతికి చెడ్డావని ఆశ్రయం ఇస్తే కాస్త చనువిస్తే నెత్తికెక్కుతావా? తప్పైపోయింది పెద్దమ్మా. అన్నయ్య, ఈ ఒక్క తప్పు క్షమించండి అన్నయ్య. ఇంకెప్పుడు అలా చేయను. దూరపు చుట్టాను అని ఈసారికి క్షమించి వదిలేస్తున్నా. మళ్ళీ ఇలాంటి పొరపాటు జరిగిందో వచ్చిన చోటుకే పోతావు. తీ, ముందా నగలు తీ. ఎవరక్కడా? తీ. అన్నయ్య, అన్నయ్య, చెల్లెమ్మా, నువ్వేం మాట్లాడకు దయచేసి. ముక్కు పొడక కూడా. చెవిదిద్దులు. అన్నయ్య, చెల్లెమ్మా, తప్పైపోయింది అన్నయ్య. ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయను. సరే వెళ్ళు. ఏంటన్నయ్య ఇది? నాకు నా చెల్లెలు ఎంత ప్రత్యేకమో చెల్లెల కోసం చేసేది ఏదైనా అంతే ప్రత్యేకం. అవునమ్మా, ఆ నగలు ప్రత్యేకంగా నీకోసమే చేయించారు. మొదటిసారి ఆ నగలు నీ ఒంటి మీదే చూడాలనుకున్నారు. అసలు మమ్మల్ని ఎవరిని కూడా తాకొద్దన్నారు. అలాంటిది తను వేసుకుంటే ఊరుకుంటారా? అస్సలు ఊరుకోను. ఆ నగలు వెనక్కి పంపించి బంగారం కరిగించి మళ్లీ చేయించి తీసుకురండి. సరిపోయిందన్నయ్య. వేరే వాళ్లు ముట్టుకున్నంత మాత్రాన బంగారం విలువ తరిగిపోతుందా? మా అన్నయ్యకి నా మీదున్న ప్రేమ తగ్గిపోతుందా? నువ్వు నా కోసమే చేయించావన్న భావన చాలన్నయ్యా. నీది నాది ఒకటే మనస్తత్వం చెల్లెమ్మా. నీకోసం చేయించినవి నువ్వే ముందు వేసుకోవాలన్నది నా భావన. అవి వేరే వాళ్ళు వేసుకుంటే ఆ భావన పోయినట్టే కదా. అప్పుడు ఈ బంగారానికి ఏం విలువ? జమీందార్ల దూరపు చుట్టమైనంత మాత్రాన ఆవిడ మహారాణి అయిపోతుందా? ఏదేమైనా ఈ చెంచలకి దురాశ ఎక్కువే. దురాశ ఎక్కువైతే ఇదిగో ఇలాగే పరువు పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అందరి ముందు తిట్లు తిని పరువు పోగొట్టుకుందా లేదా? అప్పుడప్పుడు ఇలా జరగాలి. అప్పుడే కదా ఎక్కడి నుంచి వచ్చిందో మర్చిపోకుండా ఉంటుంది. ఆ రోజు నీ చెల్లెలి నగలు పెట్టుకున్నానని నన్ను తిట్టావు. దూరపు చుట్టాన్ని వరుసకి చెల్లెల్ని అవుతానని కూడా చూడకుండా అందరూ కలిసి నన్ను అవమానించారు. ఆ అవమానం ఇంకా నా గుండెల్ని రగిలిస్తూనే ఉంది దశరథరామయ్య. నీ మేనకోడలే నీ ఇంటి కోడలు కావాలని కలలు కన్నావు కదా. ఇప్పుడు నీ మేనకోడలి ఏమైపోయిందో తెలీదు. ఆ స్థానంలోకి నా కూతుర్ని పంపించి నీకు కోడల్ని చేసి నీ ఆస్తులకి వారసురాలయ్యాక అసలు కదా అప్పుడు మొదలవుతుంది. నాకు జరిగిన అవమానానికి
100 రెట్లు ప్రతీకారంతో వస్తున్నా. కాచుకో. ఏమండి, మజ్జిగ తీసుకోండి. అక్కడ పెట్టి కౌసల్య. ఏమండి, మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు కౌసల్య. ఏం లేదు, గురుగారి పరిష్కారం చెప్పారు కదా, కానీ ఆ పరిష్కారం అమలు చేయడం కూడా కొంచెం కష్టంగానే ఉన్నట్టుందండి. దేవాంశు వైదేహిని ప్రేమించి పెళ్లి చేసుకున్నా వైదేహిని మాత్రమే భార్యగా చూస్తున్నాడు. స్రవంతిని ఇంటి మేనకోడలిగా తన మరదలుగాని చూస్తున్నాడు. అది సహజమే కదా కౌసల్య. ఇది జీవితానికి మాత్రమే కాదు, మనసుకు కూడా సంబంధించిన విషయం. ఒకరితో భార్యాభర్తల అనుబంధం ఏర్పడ్డాక ఇంకొకరితో అదే బంధాన్ని పంచుకోవడం సులువైన విషయం కాదు. అంటే స్రవంతి ఎప్పటికీ భార్య కాదా, మరదలుగానే మిగిలిపోవాలా? అలా అని నేను అనలేదే. అనలేదండి, కాని అదంత సులువు కాదని వదిలేస్తే చివరికి అదే జరుగుతుంది. మనం ఒక్కసారి దేవాంశ్తో మాట్లాడితే బావుంటుంది కదండి. వద్దు కౌసల్య, ఈ విషయం గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడితే దేవాంశుని అంత ఇబ్బంది పెట్టినవాళ్ళం అవుతాం. దేవాంశ్కి జరిగిందంతా తెలుసు, మనం ఏం కోరుకుంటున్నామో కూడా తెలుసు. అయినా కాదనేవాడే అయితే గురువుగారు ఆ పరిష్కారం చెప్పినప్పుడే కాదనేవాడు కదా. కాకపోతే మనం కోరుకున్నట్టుగా మారడానికి కొంత సమయం పడుతుంది. మనం ఆ సమయాన్ని దేవాంశ్కి ఇవ్వాలి కౌసల్య. ఎప్పుడెప్పుడు స్రవంతి దేవాంశులు ఒకటవుతారా, ఎప్పుడు నాకు వారసులు కలుగుతారా అని నేనాలోచిస్తుంటే ఈయనేంటి వాడే తెలుసుకుంటాడులే అని తేలిగ్గా చెప్పేస్తున్నారు. నేను కూడా అలాగే వదిలేస్తే ఎప్పటికీ ఒకటి కారు. నేనెంత కష్టపడి గురువుగారు రాసిన రాతని మార్చిన దానికి ఫలితం లేకుండా పోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. దేవాంశ్ స్రవంతిలు కాపురం చేసేలా చేయాలి. వంట చేస్తున్నావా వైదేహి? మాట్లాడవేంటి? నా విషయంలో ఏదో ప్రూవ్ చేయాలని తెగ ట్రై చేస్తున్నావు కదా, ఏమైంది? ఏది వర్కౌట్ కాలేదా? అన్నీ వదిలేసి తీరిగ్గా కూరగాయలు కోస్తున్నావు. కూరగాయలే కోస్తున్నాను, అవి మాత్రమే కోసుకొనివ్వు. అబ్బో, వార్నింగ్ అంతేలే. వార్నింగులు ఇవ్వడం తప్ప అంతకు మించి ఇంకేమీ చేయలేవు. ఏం చేయగలను? సరే, ఈ మాట బాగా గుర్తుపెట్టుకో. రేపెప్పుడన్నా నువ్వు దొంగవి అని రుజువు చేసి అందరి ముందు నిలబెడతాను చూడు, అప్పుడు వెయ్యి ఈ ప్రశ్న. ఏంటి, నిజంగా కనిపెడదామని? బంగారం నగల మధ్య ఒక రోల్డ్ గోల్డ్ నగ పెడితే మొదట్లో బంగారంలాగే ఉంటుంది, తర్వాత రంగు వెలిసిపోయి నకిలీ అని తెలిసిపోతుంది. ఏదైనా రంగు ఉన్నంతవరకే. ఒక్కసారి ఆ రంగు పోయాక నిజం బయటపడుతుంది, నీ నిజస్వరూపము బయటపడుతుంది. ఈ రోజా రేపా, నెల రోజుల తర్వాత అన్నది తెలీదు, కానీ నువ్వు ఇంట్లోంచి బయటికి పోవడం మాత్రం ఖాయం. కాకపోతే ఇంట్లోంచి మామూలుగా బయటికి పోతావా, అరెస్టే జైలుకి పోతావా అన్నది తమరి అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది. నన్ను బయటికి పంపిస్తావా? నన్ను ఎప్పటికీ ఇంట్లో నుంచి బయటికి పంపించలేని పని ఒకటి చేయనా? ఏంటని ఆలోచిస్తున్నావా?
శోభనం. నేను నకిలీ అని రుజువు చేయొచ్చు. ఈ తాళిబొట్టు నకిలీ అని కూడా రుజువు చేయొచ్చు. కానీ ఆయనతో నాకు శోభనం అయిపోతే ఆ బంధాన్ని మాత్రం నకిలీ అని రుజువు చేయలేవు.